ఈ 5 సినిమాలు ఏ ఓటీటీలోకి వస్తున్నాయి, ఏ డేట్కి వస్తున్నాయి అనేది ఎక్స్క్లూజివ్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ సంక్రాంతి విన్నర్ గురించి మాట్లాడుకుందాం. అదే మన మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన మన శంకర వరప్రసాద్ గారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ సినిమా రేంజ్ బ్లాక్ బస్టర్. నిర్మాతలు అఫీషియల్గా రిలీజ్ చేసిన పోస్టర్ల ప్రకారం ఈ సినిమా 300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఓటీటీ డీల్. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ని G5 సంస్థ సొంతం చేసుకుంది. దాదాపు 50 కోట్లు డిజిటల్ ప్లస్ శాటిలైట్ పెట్టి కొన్నారని టాక్. రిలీజ్ డేట్ ఫిబ్రవరి 2వ వారంలో స్ట్రీమింగ్కి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం అందరూ షాక్ అవుతున్న సినిమా ది రాజా సాబ్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా నిర్మాతలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇన్స్టాగ్రామ్లో అధికారికంగా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో మొదటి వారానికి 238 కోట్ల గ్రాస్ వచ్చిందని, ఇదొక కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ అని క్లెయిమ్ చేశారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ని జియో హాట్స్టార్ ఏకంగా 160 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది ఒక రికార్డ్ డీల్. రిలీజ్ డేట్ ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి మొదటి వారంలో ఇది స్ట్రీమింగ్కి రావచ్చు. సంక్రాంతికి పెద్ద సినిమాల మధ్య వచ్చి సైలెంట్గా దుమ్మురేపిన సినిమా అనగనగా ఒక రాజు. నిర్మాతలేమో 100 కోట్లు దాటేసింది అని పోస్టర్లు వేస్తున్నారు. కంటెంట్ బాగుంటే జనం ఆదరిస్తారు అని ఈ సినిమా ప్రూవ్ చేసింది. ఈ సినిమాని నెట్ఫ్లిక్స్ ఫ్యాన్సీ రేటుకి కొనేసింది. రిలీజ్కి ముందే 25 నుండి 30 కోట్ల డీల్ కుదిరిందట. అంటే థియేటర్ రిలీజ్కి ముందే సినిమా లాభాల్లో ఉందన్నమాట. రిలీజ్ డేట్ ఫిబ్రవరి చివర్లో వచ్చే ఛాన్స్ ఉంది. నారీ నారీ నడుమ మురారి శర్వానంద్ సినిమా ఇది. టాక్ బాగానే ఉన్నా పోటీలో నిలబడలేకపోయింది. రికవరీ ఇప్పటికీ 55% రికవరీ అయ్యింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా చాలా రావాలి. ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి చివర్లో వస్తుంది. డీల్ 17.5 కోట్లు. భర్త మహాశయులకు విజ్ఞప్తి. టైటిల్ వెరైటీగా ఉన్నా బాక్సాఫీస్ దగ్గర మాత్రం సౌండ్ చేయలేకపోయింది. బడ్జెట్ 35 కోట్లు అయితే వచ్చింది సగం కూడా లేదు. రికవరీ చాలా తక్కువ. ఓటీటీ ZEE5లో మిడ్ ఫిబ్రవరిలో వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని జెన్యూన్ సినిమా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.